వెల్కమ్ టు DNA డైలీ న్యూస్ అనాలిసిస్. లిక్కర్ స్కామ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారింది. కేసులో దూకుడుగా వెళ్తున్న సిట్ ఐఏఎస్ మాజీ అధికారులను అరెస్ట్ చేసింది. మాజీ సీఎం జగన్ ఓఎస్టీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డిని అరెస్ట్ చేసింది. సజ్జల శ్రీధర్ రెడ్డిని 3 రోజుల పాటు ప్రశ్నించారు సిట్ అధికారులు. లిక్కర్ దందాతో వేల కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని చెబుతున్న కూటమి సర్కార్ బడాబాబుల తీగలాగుతోంది. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని సిట్ ప్రశ్నించే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు జగన్ అరెస్ట్ చేయడానికి సీఎం చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. లిక్కర్ స్కామ్ లో ఏం జరిగింది? బడాబాబుల లింకులున్నాయా? వైసీపీ నేతలు ఎందుకు వణికిపోతున్నారు? ఇలాంటి అంశాలపై వాళ్ళ DNAలో మా ఎడిటర్ భరత్ తో డిస్కస్ చేద్దాం. భరత్, అసలు ఏంటి కేసులో ఏం జరిగింది? ఏపీ లిక్కర్ స్కామ్ లో మాజీ ఐఏఎస్ అధికారులు అరెస్ట్ అవడాన్ని ఎలా చూడొచ్చంట? అంటే 2019లో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది. 3,200 కోట్ల రూపాయల వర్త్ కుంభకోణం ఇది అని తెలుగుదేశం పార్టీ వర్గాలు అంటున్నాయి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ఏ అంశాల్లో వైఎస్ జగన్ గవర్నమెంట్ తప్పు చేసి ఉండొచ్చు, ఎట్లా ఏంటన్నది వాళ్ళు చేసినప్పుడు ఒక 6 నెలల నుంచి పరిణామం చెప్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికీ 4 అరెస్టులు జరిగాయి. రాజ్ కసిరెడ్డి, అదేవిధంగా భారతీ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప, ఇప్పుడు నిన్న మాజీ ఐఏఎస్ అధికారి జగన్ కు అత్యంత సన్నిహితుడు ధనంజయ రెడ్డి, ఓఎస్డీ జగన్ ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి, 4 కూడా అరెస్ట్ చేశారు. సో నెక్స్ట్ టార్గెట్ జగన్ అని చెప్తున్నారు. వైసీపీ దాదాపు ఇవాళ ఒక 30-40 మంది లీడర్స్ ప్రెస్ మీట్ పెట్టి ఈ అరెస్టులకు వ్యతిరేకంగా మాట్లాడారు. ఒకసారి వైసీపీ వెర్షన్ తెలుసుకుందాం. మనతో పాటు రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ గారు ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మార్గాని భరత్ గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. సో టీడీపీ అంటుంది 3,200 కోట్ల పైచిలకు కుంభకోణం ఇది అని చెప్తోంది. అధికారంలోకి రాగానే డైరెక్ట్ గా ఇది డబ్బులు కొట్టేసేందుకు దీన్ని ఎంచుకున్నారు అని వాళ్ళు అంటారు. ఏమంటారు మీరు? మార్గాన్ భరత్ గారు మాట్లాడేంతలో ఒకటి చెప్తుంది ఏంటంటే డైరెక్ట్ గా దీనిలో జగన్ కి ప్రమేయం ఉంది. అంతిమంగా ఈ డబ్బులన్నీ కూడా జగన్ కు చేరాయి. ఈ డిస్టిల్లర్ల నుంచి తీసుకున్న డబ్బులు డిజిటల్ కాకుండా నగదు రూపంలో తీసుకున్నారు. దీన్ని సిఐడి విచారిస్తుంది. సిఐడి విచారణ ఏంటంటే మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిల్లర్లు ఎవరైతే డబ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారో వాళ్ల నుంచి మాత్రమే, ఆ బ్రాండ్స్ మాత్రమే ఏపీలో అమ్మకానికి పెట్టారు. అంటే మనకు తెలుసు ఆంధ్రప్రదేశ్ లో ప్రముఖ బ్రాండ్స్ లాస్ట్ 2019 to 24 అమ్మకానికి పెట్టలేదు. తెలంగాణలో బ్రాండ్స్ ఉన్నాయి కానీ ఆంధ్రప్రదేశ్ లో లేవు. కొత్త బ్రాండ్స్ వచ్చాయి, ప్రెసిడెంట్ మెడల్ అని లేకపోతే ఇటువంటి బ్రాండ్స్ వచ్చాయి. సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కానీ లేకపోతే సిఐడి అనేది ఏంటంటే ముడుపులు ఇచ్చిన బ్రాండ్స్ మాత్రమే అక్కడ అమ్మారు ఆంధ్రప్రదేశ్ లో. సో అదొకటి. రెండోది నాసి రకం మద్యం కంపెనీలకి సరఫరా చేశారు, క్వాలిటీ మద్యం. ఇప్పుడు మన తెలంగాణలో కింగ్ ఫిషర్ బీర్స్ ఉంటాయి, చాలా ఫేమస్. కింగ్ ఫిషర్ కానీ, యునైటెడ్ స్పిరిట్స్, యునైటెడ్ బెవరేజెస్, ఇట్లా చాలా బ్రాండ్స్ లేకుండా లోకల్ బ్రాండ్స్ అక్కడ తయారు చేసి ఓన్లీ ముడుపులు ఇచ్చిన వారికి, వాళ్ళకి డబ్బులు ఇచ్చిన వారికే అక్కడ అవకాశం ఇచ్చారు అని చెప్తున్నారు. సో చూడాలంటే ఇది ఒకటి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అరెస్ట్ చేశారు. అప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు జగన్ తిరుగుబాటు చేసినప్పుడు జగన్ మీద 11 ఛార్జ్ షీట్లు దాఖలు చేశారు. సో ఒక పొలిటికల్ వెండట్టా అయితే ఆంధ్రప్రదేశ్ లో నడుస్తుంది. అది జగనా చంద్రబాబా అని మనం చెప్పలేం. జగన్ అధికారంలో ఉన్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్ విషయంలో చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు అదే విధంగా అన్నారు. అయితే లాస్ట్ ఎన్నికలకు ఒక 1 year బిఫోర్, 1.5 year బిఫోర్ అది అరెస్ట్ చేశారు చంద్రబాబు నాయుడు. దానివల్ల వైసీపీకి లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగిందని చెప్పాలి స్పందన. చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడం అంటే ఆయన 73-74 సంవత్సరాల వయసులో అరెస్ట్ చేసి 2 నెలల పాటు జైల్లో పెట్టడం, రాజమండ్రిలో జైల్లో పెట్టిన తర్వాత అత్యంత అప్పుడు ఆయన ఇబ్బంది పడ్డారు. అప్పుడు చాలా హ్యూమిడ్ సిచ్యువేషన్ ఉండే, ఆగస్టు సెప్టెంబర్ ఆ ప్రాంతంలో. చంద్రబాబు నాయుడు బరువు దగ్గరన్నారు. తర్వాత భువనేశ్వరి లాస్ట్ 30-40 years లో ఎప్పుడు కూడా రాజకీయాల్లోకి రాలేదు. 1978లోనే చంద్రబాబు ఎమ్మెల్యే. రాజకీయాల్లోకి రాని వ్యక్తి ఆమె బయటకు వచ్చి నిజం గెలవాలి అని చెప్పి ఆమె యాత్ర చేశారు. సో అవన్నీ కూడా అల్టిమేట్ గా చంద్రబాబు నాయుడు ప్లస్ అయ్యాయి. ఇప్పుడు ఒకవేళ అంతిమ లబ్ధిదారు జగనే అని చెప్తున్నారు కాబట్టి జగన్ అరెస్ట్ చేసే దిశగానే
ఇదంతా కూడా వెళ్తుంది ఇన్వెస్టిగేషన్. పొలిటికల్ గా దీనివల్ల లాభం ఉంటుందా, టీడీపీకి లాభం ఉంటుందా, వైసీపీలో మరి జగన్ కు సింపతి వస్తుందా? లాస్ట్ టైం ఆయన మీద కేసులు పెట్టి ఆయన అరెస్ట్ చేసినప్పుడు అయితే బై ఎలక్షన్స్ లో జగన్ కు సింపతి వచ్చింది. అట్లాగే చంద్రబాబు నాయుడు కూడా సింపతి వచ్చింది. అంటే ఇక్కడ కరప్షన్ చేస్తే గనక చేయొద్దు అన్నాడు. బట్ పొలిటికల్ గా రెండు పక్షాలు కూడా, తెలుగుదేశం పార్టీ కానీ వైసీపీ కానీ రెండు కూడా పూర్తిగా డివైడ్ అయిపోయిన పరిస్థితి. రెండు వెండెట్టా పాలిటిక్స్ చేస్తున్నారు. వెండెట్టా అంటే ప్రతీకార పాలిటిక్స్. సో చూద్దాం ఒకసారి. మనతో పాటు మార్గాని భరత్ గారు ఉన్నారు, రాజమండ్రి ఎంపీ. భరత్ గారు, మొత్తం 3,200 కోట్ల కుంభకోణం అని చెప్తున్నారు సిఐడి వర్గాలు. నెక్స్ట్ టార్గెట్ జగనే అని చెప్తున్నారు. ఏమంటారు మీరు? ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు ఏదో ఒక ఫ్యాబ్రికేటెడ్, ఒక ఆర్కెస్ట్రేటెడ్ వ్యవహారం చేస్తున్నాను. నేను కొన్ని ఫ్యాక్ట్స్ మీ ముందు పెడతాను. నేను చెప్పండి, దాన్ని బట్టి మీరే నాకు చెప్పండి. ఇప్పుడు 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఉంది. ఆ గవర్నమెంట్ టైంలో మీరు చూస్తే, మీరు లిక్కర్ సేల్స్ చూస్తే డబ్బు రూపాయన 16,900 కోట్ల రూపాయలు సేల్స్ వచ్చినాయండి. ఓకే, ఆ టైంలో లిక్కర్ కేసెస్ అమ్మి చూస్తే 6,60,00,000 కేసులు అమ్మాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ప్రభుత్వం మధ్య షాప్ అప్పుడు మీరు లిక్కర్ సేల్స్ చూస్తే 24,700 కోట్లు సేల్స్. అంటే మీరు వేరియేషన్ చూస్తే ఇక్కడ ఏమో సేల్స్ చూస్తే 4,44,00,000 కేసులు సేల్ అయింది. ఇక్కడేమో కేసులేమో బాటిల్స్ తక్కువ, గవర్నమెంట్ కి వచ్చిన ఆదాయం ఎక్కువ. చంద్రబాబు నాయుడు గారి టెన్యూర్ లో బాటిల్స్ ఎక్కువ అమ్మారు, కానీ ఆదాయం వచ్చింది తక్కువ వచ్చింది. ఇప్పుడు స్కామ్ ఎవరిదంటారు నాకు తెలియదు అడుగుతారు. స్కామ్ ఎవరు చేసినట్టు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి టెన్యూర్ లో, ఆయన 5 సంవత్సరాల టెన్యూర్ లో 14 నుంచి 19 దాకా 16,900 కోట్ల రూపాయలు సేల్స్ ఇప్పటికే వచ్చింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి టెన్యూర్ లో సేల్స్ 24,700 కోట్లు. కానీ అంటే ఇయర్ బై ఇయర్ పెరుగుతుంది కదా భరత్ గారు. ఇప్పుడు ఇయర్ బై ఇయర్ పెరుగుతుంది కదా ప్రతి సంవత్సరం సేల్ ఎక్కడైనా. మీరు చెప్పింది బాగుంది, మీరు దాని గురించి చెప్తున్నాను. ఇప్పుడు కేసులు, ఇప్పుడు లిక్కర్ బాటిల్స్ ఉన్నాయి కదండి, ఒక్కొక్క కేసుకి 24 బాటిల్స్ 40 ఎన్నో వస్తాయి, నాకు తెలీదు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 6,60,00,000 కేసులు అమ్మారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కేసులు ఏదైతే లిక్కర్ బాటిల్స్ ఉన్నాయో అవి 4,44,00,000 కేసులు అమ్మారు. అంటే ఈయన జగన్మోహన్ రెడ్డి గారి టెన్యూర్ లో లిక్కర్ బాటిల్ సేల్స్ తగ్గినాయి, కానీ ఆదాయం పెరిగింది. ఇక్కడ మీకు లాజిక్ మీకు అర్థమైతే క్లియర్ గా ఇది ప్రభుత్వ ఖజానాకి రెవెన్యూస్ తీసుకొచ్చాం మా టైంలో. ఇప్పుడు ఈ టైంలో ఇప్పుడు జనరల్ గా లిక్కర్ బాటిల్స్ ఎక్కువ అమ్మితే ఆదాయం పెరగాల తగ్గుతుందండి? నాకు తెలియదు అడుగుతాను. ఒకటి చెప్పండి, ఆదాయం పెరుగుతుంది. ఇప్పుడు ఎప్పుడు ఆదాయం తగ్గుతుంది చెప్పమంటారా? మీ సమయంలో తక్కువ ఎందుకు అమ్మారు? లిక్కర్ కేసులు తక్కువ ఎందుకు అమ్ముడుపోయాయి? మా పాలసీ అది, ప్రభుత్వ పాలసీ అది. మద్యపాన నియంత్రణ చేస్తామన్నాము, మద్యపాన నియంత్రణ చేస్తున్నాము. ఎవ్రీ ఇయర్ లిక్కర్ షాప్స్ నంబర్ తగ్గిస్తా ఉన్నాం. ఇప్పుడు మా గవర్నమెంట్ పాలసీ ఏంటి? మద్యపాన పూర్తిగా నిషేధం అని చెప్పారు. యాక్చువల్ అయితే పూర్తిగా నిషేధం అని చెప్పారు మేనిఫెస్టోలో. పూర్తిగా నిషేధం అని కాదు కానీ అండి, మద్యపాన దాన్ని ఏమంటారు, తగ్గించి దాన్ని ఏమంటారు, నియంత్రణ. మద్యపాన నియంత్రణ చేసుకుంటూ వస్తామని చెప్పినాం. మీరు మేనిఫెస్టోలో కూడా ప్రతి గ్రామంలో ఒక మహిళా కానిస్టేబుల్ ను పెడతాం. కాకపోతే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మీరు తేడా చూస్తే, ఇప్పుడు బెల్ట్ షాపులు ఉన్నాయా లేవా ఒకటి చెప్పండి నాకు. మీరు ఏ ఊరండి? మీరు ఆంధ్రాలో ఉంటారా హైదరాబాద్ లో ఉన్నామండి. మీరు ఆంధ్రాలో ఉంటే ప్రతి వీధికి ఒక బెల్ట్ షాపులు ఉన్నాయి. మీరు ఇంకా ఆశ్చర్యం ఏంటంటే, మీరు వాట్సాప్ లో మెసేజ్ పెడితే డోర్ డెలివరీ ఇస్తున్నారు. మీరు పర్మిట్ రూమ్ లో, అనాథరైజ్డ్ పర్మిట్ రూమ్ లో, అంటే బార్ల కన్నా దారుణంగా ఉంటున్నాయి వైన్ షాపుల దగ్గర. రోడ్ల మీద తాగి పడిపోతా ఉన్నారు. ఇప్పుడు అంత బెచ్చల్లబెడితనంతో లిక్కర్ తాగిపిస్తా ఉన్నారు. కానీ మా టెన్యూర్ లో గవర్నమెంట్ లిక్కర్ షాప్స్ ఉన్నాయి.
మద్యపానం అనేది నియంత్రణ చేస్తూ ఉన్నాము. సో కానీ చెప్పండి. ఒక ఆరోపణ ఏంటంటే ప్రధానంగా మీరు ప్రముఖ బ్రాండ్స్ పెట్టలేదు, డబ్బులు ఇచ్చిన వాళ్ళు మీకు ముడుపులు ఇచ్చిన బ్రాండ్స్ మాత్రమే అమ్మారు, దానివల్ల కల్తీ మద్యం దాగి చాలా మంది చనిపోయినారు, చాలా మరణాలు సంభవించాయి. ఎస్పెషల్లీ కరోనా సమయంలో చాలా మంది శానిటైజర్స్ కూడా ఆ రేట్లు తట్టుకోలేక శానిటైజర్ దాగి చనిపోయిన సందర్భం ఉందని కూడా టీడీపీ ఆరోపిస్తోంది. ఇప్పుడు ఆరోపణలు ఎన్నైనా చేయొచ్చండి. నేను ఒకటి చెప్తాను భరత్ గారు. ఇప్పుడు తెలుగుదేశం హయాంలో 2014 నుంచి 19 దాకా వాళ్ళు ఏదైతే డిస్టిలరీలకు పర్మిషన్స్ ఇచ్చారో అవే డిస్టిలరీలకి మేము ఆర్డర్లు ఇచ్చింది, గవర్నమెంట్ ఆర్డర్లు ఇచ్చింది. మేము ప్రత్యేకించి 19 నుంచి 24 టైంలో కొత్త డిస్టిలరీలు పర్మిషన్లు ఇచ్చినాయే లేవు. ఇప్పుడు వాళ్ళ సో కాల్డ్ నేను ఇక్కడ కూడా ఇంకొక స్కామ్ కూడా చెప్తాను మీకు. 2014 నుంచి 19 దాకా మీరు చూస్తే ఇప్పుడు వాళ్ళు ప్రివిలేజ్ ట్యాక్స్ అనే ఒక ట్యాక్స్ ఉందండి. వాళ్ళు కేబినెట్ ఆమోదించారు. వాళ్ళ కేబినెట్ ఆమోదించి ఆ ప్రివిలేజ్ ట్యాక్స్ ఏదైతే ఉందో అది సంవత్సరానికి 1,300 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు గడ్డి కొట్టారు. అప్పుడు ఇవన్నీ ఎవరికి చేశారండి? ఎవరికి బెనిఫిట్ చేశారు? ఆ బార్లకి, ఆ డిస్టిలరీలకి బెనిఫిట్ చేశారు. ఇప్పుడు వీళ్ళు కూడా ఆర్డర్స్ ఎవరికి ఇచ్చేవారు? ఎవరైతే వాళ్ళు హ్యాండ్ పిక్డ్ కొంతమంది బినామీ డిస్టిలరీలు ఉన్నాయి, ఆ బినామీ డిస్టిలరీకి మెజారిటీ ఆర్డర్స్ ఇచ్చేవారు. ఇప్పుడు వాళ్ళకి బెనిఫిట్ చేశారనమాట. అంటే 1,300 కోట్ల రూపాయలు ప్రివిలేజ్ ట్యాక్స్ అంటే ఒక ఫీ ఉందండి. దాన్ని ఎత్తేసారు. ఎత్తేయడం వల్ల ఏమైందంటే 5 సంవత్సరాల్లో 1,300 కోట్ల రూపాయల సంవత్సరానికి ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం ఏంటంటే 5 సంవత్సరాలకి 5,000 కోట్లు పైమాటే. ఇప్పుడు దీని నిమిత్తమే లాస్ట్ టైం యాంటీ కరప్షన్ బ్యూరో అప్పుడు కేసు నమోదు చేశారు. నమోదు చేసే ఎక్సైజ్ కమిషనర్ ని, అదే విధంగా ఇప్పుడు కొల్లు రవీంద్ర గారు అప్పుడు ఎక్సైజ్ మినిస్టర్ అనుకో, ఆయన A2 కింద, చంద్రబాబు నాయుడు గారి A3 కింద అప్పుడు కేసు క్లియర్ గా ఎవిడెన్స్. ఇప్పుడు ప్రివిలేజ్ ట్యాక్స్ ఏదైతే మీరు ప్రివిలేజ్ ఫీ ఉందో అది ఎందుకు తగ్గించారో అని అడుగుతున్నా. కేబినెట్ ఆమోదించింది, ఎందుకు చేయాలా? ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఎందుకు తగ్గించాలా? ఇప్పుడు ఇవన్నీ ఫ్యాక్ట్స్ ఎదురుగుండా ఉన్నాయి. దీనిపైన మీరు ఏం మాట్లాడతారండి? ఇప్పుడు అంటే ఒక్కటి సార్ సూటిగా, ఇప్పుడు ప్రముఖ బ్రాండ్లు ఎందుకు 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ లో కనిపించలేదు? వాళ్ళకు పేరు కూడా పెట్టారు, జే బ్రాండ్స్ అనో, లేకపోతే కొన్ని సోషల్ మీడియాలో ప్రెసిడెంట్ మెడల్. ఎక్కడ ఏ రాష్ట్రాల్లో కనిపించినవి, ఏ ప్రాంతాల్లో కనిపించిన బ్రాండ్స్ ఇక్కడ ఉన్నాయి. అందుకనే ఇది కేవలం డబ్బులు ఇచ్చిన వారి బ్రాండ్స్ మాత్రమే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి. ఇప్పుడు నేను ఒకటి అడుగుతానండి, మిమ్మల్ని ఒకటి అడుగుతాను. మీరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మీరు లేరు. ఇప్పుడు ఇదే సో కాల్డ్ ప్రెసిడెంట్ మెడల్ అనే ఒక బ్రాండ్ ఇప్పటికే ఉంది. ఇది ప్రెసిడెంట్ మెడల్, మళ్ళీ రాయల్ హైదరాబాద్, ఏవో రకరకాల పేర్లు. ఇప్పుడు పేర్లు ఏదైనా కానివ్వండి. ఇప్పుడు డిస్టిలరీలు మేమేమన్నా కొత్త డిస్టిలరీలు పర్మిషన్లు ఇచ్చామా మా టెన్యూర్ లో? లేకపోతే మా తాలూకా మనుషులకి ఎవరికైనా పర్మిషన్లు ఇచ్చామా? గతంలో 2014 నుంచి 19 దాకా వీళ్ళు హ్యాండ్ పిక్డ్ ఏవైతే కొంతమందికి స్పెషల్ గా వీళ్ళు తాలూకా కూడా ఉన్నారు, వాళ్ళకే ఇచ్చాము. ఇప్పుడు ఎప్పుడైతే గతంలో ఉన్న డిస్టిలరీలు ఉన్నాయో వాళ్ళకే ఆర్డర్లు ఇచ్చారు గవర్నమెంట్ కూడా. ఇప్పుడు దీన్ని ఏదో ఒక ఫ్యాబ్రికేట్ చేసి ఇప్పుడు మాజీ బ్యూరోక్రాట్స్ ని వీళ్ళందరినీ కూడా ఇరికిచ్చే కార్యక్రమం చేస్తున్నారు. అంటే సీఎం క్వార్టరీలో గతంలో ముఖ్యమంత్రి గారితో ఉన్న ఎవరైతే ఆఫీసర్లు ఉన్నారో వీళ్ళందరినీ టార్గెట్ చేసి వీళ్ళతో ఒక ఫాల్స్ కన్ఫెషన్స్ ఇప్పించే కార్యక్రమం చేస్తున్నారు. మీరు ఇవాళ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ సెంట్రల్ జైలు దగ్గర ఉన్న అధికారులను కూడా కొత్త వాళ్ళని వేశారట. కొత్త వాళ్ళని వేసి అంటే ఏదో రకంగా ఒక టార్చర్ క్రియేట్ చేయాలనో, మరి ఇది ఏ రకంగా దారి తీస్తుందో ఒకసారి మీరు గమనించాలా. ఇది కాకుండా మీరు క్లియర్ గా ఒకటి అబ్జర్వ్ చేస్తే గతంలో సిఐడి చీఫ్ ఒక ఆయన బ్రిజ్ భూషణ్ లాల్ ఎవరో ఉన్నారు, ఆయన పేరు, ఆయన అంగీకరించలే, బ్రిజ్ లాల్ అనుకుంటా ఆయన పేరు. ఆయన ఈ కేసులు ఫ్యాబ్రికేట్ చేసి ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని లేకపోతే ఆఫీసర్ వీళ్ళందరినీ అందులో ఇరికించాలనే కార్యక్రమం చేస్తే ఆయన అంగీకరించలేదు. ఇప్పుడు ఆయన ఏదో రకంగా కేంద్ర సర్వీసులకు పంపించారు. దాని తర్వాత సిఐడి చీఫ్ల కింద 2-3 ఐపీఎస్ అధికారులు కూడా మారారు, వాళ్ళు కూడా అంగీకరించాల. అంటే వీళ్ళు వచ్చి 11 నెలలు కాల,
ఈ 11 నెలల కాలంలో ఎంతమంది సిఐడి చీఫ్లు మారారండి? అంటే ఇది ఇప్పుడు క్లియర్ గా ఒకటి అర్థమైపోతుంది ఏంటంటే ఇది ఒక ఆర్కెస్ట్రేట్, ఇది ఒక ఫ్యాబ్రికేటెడ్. మీరు సిఐడి చీఫ్ అప్పటి యూజ్ చేసుకుని సంజయ్ ని యూజ్ చేసుకుని చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అని వాళ్ళు అంటారు. అది ఫ్యాబ్రికేటెడ్ కేసు అంటారు. నేను ఒకటి చెప్తానండి, ఇప్పుడు కోర్టులు ఎవరు కూడా హైకోర్టులు లేకపోతే ఈ కోర్టులు ఏమి కళ్ళు మూసుకోవు కదండి. ఎందుకు ఇప్పుడు అక్కడ క్లియర్ ఎవిడెన్స్ ఏంటి, 370 కోట్ల రూపాయలు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అది ఓపెన్ ఎవిడెన్స్. అది ఇప్పుడు అక్కడ నేను దాని గురించి మళ్ళీ నేను ఒకసారి ఐ హ్యావ్ టు రివైవ్, అదొకసారి నేను చేసుకోవాలి. కానీ 370 కోట్ల రూపాయలు 10% స్టేక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, సారీ 10% అంటే 90% ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పెట్టాలనుకుంటా. దాంట్లో ఏదో ఉంది 370 crores ఆంధ్రప్రదేశ్ ఎక్స్చెక్కర్ ఖజానాకి డబ్బులు వెళ్ళినాయి. ఇక్కడ వాళ్ళు సిమెంట్ కంపెనీ అప్పట్లో 90% వాళ్ళు పెట్టాలి, 10% మనం పెట్టాలి. మనం పెట్టేసాం 370 కోట్లు శాతం పెట్టాల్సిన సిమెంట్స్ ఇండియా వాళ్ళు పెట్టలే. దీన్ని ఏదో డిజైన్ టెక్ అనే కంపెనీకి డైవర్ట్ చేసి దానికి షెల్ కంపెనీలకి, ఇవన్నీ కూడా ఫ్యాబ్రికేటెడ్ కాదండి, ఇవన్నీ కూడా యాక్చువల్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. భరత్ గారు నేను సూటిగా అడుగుతాను, ఇప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు మీరు అరెస్ట్ చేసినందుకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే దిశగా వాళ్ళు వెళ్తున్నారు. నాకైతే క్లియర్ గా కనిపిస్తుంది ఏంటంటే నెక్స్ట్ టార్గెట్ జగనే. ఇంకో దీని కేసులో క్రమక్రమంగా మీరు అన్నట్టు బహుశా కన్ఫెషన్ స్టేట్మెంట్ వీళ్ళతో ఇప్పిస్తారు, ధనంజయ రెడ్డితోనో లేకపోతే కృష్ణమోహన్ రెడ్డితోనో ఇప్పించి అల్టిమేట్ గా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే దిశగా వెళ్తున్నారని చెప్తున్నారు. అదే జరిగితే ఎట్లా ఉంటది, మీ రియాక్షన్ ఎట్లా ఉంటది? అండి నేను ఒకటైతే క్లియర్ గా చెప్తానండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన కక్ష సాధింపులు జరగడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఇండియాలో మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ సోనియా గాంధీ గారితోనే ఢీకొన్నారు ఆయన. అప్పట్లో మీరు గుర్తుండే ఢీకొన్నారు, బై ఎలక్షన్స్ గెలిచారు, కానీ దాదాపు 15 నెలలు జైల్లో ఉండాల్సి వచ్చింది. నేను చెప్తున్నాను ఇదేమి ఈ పోరాటము మాకు కొత్త ఏం కాదు. అలాగని చెప్పి ఇప్పుడు ప్రజల పక్షాన నుంచునే ఏకైక నాయకుడు ప్రధాన ప్రతిపక్షం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్లే ఉన్నారండి ఇక్కడ ప్రధాన ప్రతిపక్షము. ఆ గొంతుని ఏదో రకంగా నొక్కాల. ఇప్పుడు ఇక్కడ వాళ్ళ డైవర్షన్ పాలిటిక్స్ ఎట్లా జరుగుతుందంటే, ఇప్పుడు ప్రధానమైన పార్టీలు ఏమున్నాయండి, బీజేపీ, జనసేన, తెలుగుదేశము, వైసీపీ, 4 ప్రధానమైన పార్టీలు ఉన్నాయి. వీళ్ళు ముగ్గురు ఒక పక్షాన ఉన్నారు, అధికార పక్షము. ప్రతిపక్షం ఒకటే వైఎస్ఆర్సీపీ ఉంది. ఇప్పుడు ఏమవుతున్నారు, ప్రజల దగ్గర పల్సన్ అవుతున్నారు ఈ ప్రభుత్వం. ఎందుకంటే ఒక్క సూపర్ 6 లో ఒక పథకం కూడా ఇంప్లిమెంట్ చేయట్లా. ఇప్పుడు ఏదో రకంగా ప్రజల దగ్గర అబాస్పాలు అవుతున్నారు. ఇప్పుడు ఏం చేయాలి, ప్రతిపక్షాన్ని తొక్కియాలి, ప్రతిపక్షాన్ని అన్పాపులర్ చేయాలి. ఆ కార్యక్రమం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతుంది. ఏదో రకంగా బురద జల్లేయాల, బురద జల్లే కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు ప్రతిపక్షాన్ని తొక్కడం వలన వాళ్ళు తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, బంతిని నేల పెట్టి ఎంత గట్టి కొడితే అంత గట్టిగా పైకి తెగుస్తుంది. ఇప్పుడు రేపు రాబోయే కూడా ఇప్పుడు ఉదయం రాత్రి తర్వాత మళ్ళీ వచ్చేది వెలిగే, చీకటి తర్వాత వచ్చేది మళ్ళీ వెలిగే. ఖచ్చితంగా మేము మళ్ళీ వస్తాం. మీరు హిస్టరీ కూడా చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఒక 5 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రి కింద ఉంటే 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నారు. మళ్ళీ రాబోయే రోజుల్లో హిస్టరీ రిపీట్ అవుతుంది. అంటే ఒక్కసారి 99 లో రిపీట్ అయ్యారు ఒకసారి కదా, 99 లో రిపీట్ అయ్యారు. 95 to 99 చంద్రబాబు నాయుడు అప్పుడు రిపీట్ అయ్యారు. అప్పుడు 95 లో ఆయన ఏం గెలవలేదు కదా, ఆయన పదవులు ఆపుకున్నాడు. అదే అంటే మధ్యలో తీసుకున్న తర్వాత ఒక్కసారి గెలిచారు. అట్లా కాదు, ఎన్టీ రామారావు గారి దగ్గర పదవులు ఆపుకుంటారు 95 లో. 95 లో ఆయన ప్రజల నుంచి ఆయన వచ్చి ముఖ్యమంత్రి ఏం కాల. ఇప్పుడు ఆయన పార్టీ కాదు అది, ఎన్టీ రామారావు గారి పార్టీ. 99 లో వాజ్పేయి గారిని పట్టుకుని ఏదో రకంగా వచ్చాడు. మీరు ఎప్పుడైనా చరిత్ర చూసుకోండి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా అన్ని గమనిస్తా ఉన్నారు. ఇప్పుడు ఈయన పార్టీ మొరాలిటీ దెబ్బతినదా? జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ దిశగా మళ్లీ వెళ్తే అది తట్టుకునే పరిస్థితి ఉందా? అప్పుడంటే అప్పుడు షర్మిల తర్వాత
వాళ్ళందరూ చూసుకున్నారు, పాదయాత్ర చేశారు ఆ సమయంలో, 15 నెలల పాటు జైల్లో ఉన్న సమయంలో. ఓకే, బట్ ఇప్పుడు పరిణామాలు అయితే అదే విధంగా కనిపిస్తున్నాయి కదా భరత్ గారు. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆయుధాలు లాంటి వాళ్ళు, యువకులు మా లాంటి వాళ్ళు 2 మంది ఉన్నాము. ఓకే, మేము అందరం కూడా ఒక యోధుల్లా పనిచేస్తాం. ఒకటి మా పార్టీ ఒక వారియర్ పార్టీ. మీరు ఎంత అనగదొక్కి మాకు తప్పాలని చూసినా మేము అంత గట్టిగా పైకి తెగుస్తాము. రెండో అంశము, నేను ఇందాక లో ఆపాను, అప్పట్లో సోనియా గాంధీ గారు ఎంత పవర్ఫుల్ అంటే దేశంలో, అవును, అంత ఇప్పుడు ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్, ఫర్ ద వెల్ బీయింగ్ ఆఫ్ స్టేట్, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకే స్టాండ్ మీద నిలబడ్డారు. అప్పట్లో మా వైఎస్ఆర్ పార్టీని విలీనం చేయమన్నారు, దాని తర్వాత పొత్తు పెట్టుకోమన్నారు, రకరకాల ఇది చేశారు. అయినప్పటికీ కూడా ఒకటే స్టాండ్ మీద నుంచున్నారు. ఐఎమ్ స్టాండింగ్ ఫర్ ద పబ్లిక్ అలా నుంచున్నారు. ఇవాళ అప్పుడు అధికారంలోకి వచ్చాము, బయటకు వచ్చాము, అధికారంలోకి వచ్చాము, బై ఎలక్షన్ లో గెలిచాం. సరే, ఇప్పుడు ఏదైనా కానీ పరిణామాలు ఏదైనా కానీ మేము రెడీగా ఉన్నామని ఫేస్ చేయడానికి. ఇవాళ నేను లిక్కర్ స్కామ్ నేను చెప్తున్నాను, 2014 నుంచి 19 దాకా జరిగిన లిక్కర్ స్కామ్ విత్ ప్రూఫ్స్ ఉన్నాయి. మరి అప్పుడు మీరు ఎందుకు చర్య తీసుకోలేదు? ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లాగా అప్పుడే స్కామ్ జరిగితే అదే అవి ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు అప్పుడు చర్యలు తీసుకుంటే ఇప్పుడు చట్టం తన పని అది చేసుకుని వెళ్ళిపోవాలా, ఆఫీసర్స్ వాళ్ళు చేసుకునే పని వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతున్నారు. కాకపోతే ఒక వెండిక్టివ్ గా తీసుకుని వచ్చి పర్పస్ఫుల్ గా దానిపైన స్ట్రెస్ చేయాల్సిన అవసరం ఏముంటుంది? ఇప్పుడు అంటే నేను అనేది, ఇప్పుడు మీరు 2014 నుంచి 19 మధ్య స్కామ్ జరిగినప్పుడు అప్పుడు మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదని? మీరు అధికారంలో ఉన్నారు కదా 5 సంవత్సరాలు, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లాగా ఎందుకు చర్య తీసుకోలేదు? ఇప్పుడు దాన్ని ఎందుకు రైజ్ చేస్తున్నారు? కాదు, అప్పుడు కూడా దాని కంప్లైంట్ రైజ్ చేశాము, అప్పుడు కూడా ఛార్జ్ షీట్ ఫైల్ అయింది. దాని తర్వాత వీళ్ళు కోర్టులు ఉన్నాయి, ఆ కోర్టుల దగ్గరికి వెళ్ళి రిలీఫ్ తెచ్చుకున్నారు. ఓకే, ఇప్పుడు ఏది కూడా ఒక వ్యక్తి పైన లేకపోతే ఒక వ్యవస్థ పైన కక్ష సాధింపు చేయాలనే ధోరణి మాకు లేదు. 2014 నుంచి 19 దాకా మేము ప్రివిలేజ్ ఫీ అనేది మీరు ఎందుకు తగ్గించారు ఒకటే పాయింట్. ఇప్పుడు ఎవరైనా తెలుగుదేశం ప్యానెల్ మీతో ఫోన్ లైన్ లో ఉంటే మనతో పాటు కొల్లు రవీంద్ర గారు జాయిన్ అవుతారు మంత్రి, కాసేపట్లో అడుగుదాం ఆయన. అడగండి. ఇప్పుడు 1300 కోట్ల రూపాయలు సంవత్సరానికి మీరు ప్రివిలేజ్ ఫీ గవర్నమెంట్ కి రెవెన్యూ వచ్చేది ఎందుకు తగ్గించారు? ఎందుకు తగ్గించారు? 5 సంవత్సరాల్లో ఎన్ని వేల కోట్ల రూపాయలు అవుతున్నాయి? మరి అది ప్రభుత్వ ఖజానాకి గండి కొట్టినట్టు కదా. పాయింట్ నెంబర్ 1 ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, 2014 నుంచి 19 దాకా 16,900 కోట్ల రూపాయలు మీకు వచ్చిన రెవెన్యూ, గవర్నమెంట్ కి వచ్చిన రెవెన్యూ. వేరేజ్ అక్కడ మీరు సేల్స్ అమ్మిని 6,60,00,000 కేసులు బాటిల్ మీరు అమ్మారు. కానీ మా హయాంలో 4,40,00,000 కేసులు అమ్మాము బాటిల్స్. కానీ మా దగ్గర వచ్చిన రెవెన్యూ 24,000 కోట్లు, సుమారుగా 7,000 కోట్ల రూపాయలు ఆదాయం పెరిగింది. ఇప్పుడు మద్యపానము బాటిల్స్ సేల్స్ తగ్గితే ఆదాయం ఎందుకు పెరుగుతుంది? అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటెన్షన్ అంతా ఏంటంటే గవర్నమెంట్ కి రెవెన్యూ పెంచాలి. ఇప్పుడు వీళ్ళకి ఇక్కడ వచ్చిన రెవెన్యూ అంతా కూడా ఎక్కడికి వెళ్ళిందండి? కానీ క్యాష్ ద్వారా చాలా ట్రాన్సాక్షన్ చేశారు అని చెప్తున్నారు. ఏపీ స్టేట్ బెవరేజర్ కార్పొరేషన్ నుంచి ఎందుకు క్యాష్ ద్వారా చేశారు? 99% ట్రాన్సాక్షన్స్ క్యాష్ ద్వారా ఎందుకు చేశారు? డిజిటల్ ట్రాన్సాక్షన్ ఎందుకు చేయలేదని అడుగుతున్నారు వాళ్ళు. ఇప్పుడు ఒకటండి, డిజిటల్ ట్రాన్సాక్షన్ చేయలేదని ఏమన్నా ప్రూఫ్ ఏమన్నా ఉందండి? ప్రూఫ్ ఏమన్నా ఉందా? అంటే ఇప్పుడు సిఐడి అంటుంది, ప్రభుత్వం అంటుంది. ప్రూఫ్ ఏమన్నా ఉందా? ఇప్పుడు డిజిటల్ ట్రాన్సాక్షన్ చేయలేదని ప్రూఫ్ ఏమన్నా ఉందా? ఇప్పుడు అక్కడ ఉన్న ఎవరైతే సేల్స్ బాయ్స్ దాన్ని సరిగ్గా ఆపరేట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. ఇక్కడ పాయింట్ మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎన్ని వేల కోట్ల రూపాయల ఆదాయం పెరిగింది. నువ్వు డిజిటల్ ట్రాన్సాక్షన్ చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి? గవర్నమెంట్ కి రెవెన్యూ పెరిగిందా లేదా? గవర్నమెంట్ రెవెన్యూ పెరిగిందా లేదా? 7,000 కోట్ల రూపాయల రెవెన్యూ పెరిగింది. కానీ ఇప్పుడు మేజర్ కంపెనీస్ యునైటెడ్ బ్రూవరీస్ కానీ పెర్నాడ్ రికార్డ్ కానీ వాళ్ళ షేర్ 53% ఉంటే 5% తగ్గింది వాళ్ళ షేర్. ఆంధ్రప్రదేశ్ లో సేల్స్ షేర్ అని చెప్తున్నారు. దీని వెనుక కుట్ర ఉంది అని చెప్తున్నారు వాళ్ళు. ఇప్పుడు మొత్తానికి దాన్ని ఏమి బ్యాన్ అయితే ఏం చేయలేదు కదండి. బ్యాన్ చేశారని చెప్తున్నారా?
డిస్కరేజ్ చేశారు, ఎంకరేజ్ డిస్కరేజ్ అనే పాయింట్ పక్కకు పెట్టేసేయండి. డిస్కరేజ్ ఎందుకు చేస్తారు? ఇప్పుడు మా గవర్నమెంట్ పాలసీనే మద్యపాన నియంత్రణ చేయాలనేది మా పాలసీ. గవర్నమెంట్ పాలసీ ఇట్ సెల్ఫ్ ఇస్ దట్. అంటే అందరినీ చేయలేదు, కొన్ని బ్రాండ్స్ ఎంకరేజ్ చేశారు, కొన్నిటిని చేయలేదు. మళ్ళీ మీకు చెప్తున్నా, కానీ ఒకటి అట్లా కాదు భరత్ గారు, ఒక్కసారి చెక్ యువర్ ఫ్యాక్ట్ కరెక్ట్. ఆ టైంలో మేము ఇప్పుడు బ్రాండ్ల పేర్లు ఏదైనా కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు టైంలో ఉన్న డిస్టిలరీలకే మేము ఆర్డర్స్ ఇచ్చామా గవర్నమెంట్, లేకపోతే కొత్త డిస్టిలరీలు మాకు తాలూకా మా సంబంధించిన వాళ్ళకి ఎవరికైనా కొత్త డిస్టిలరీలు పర్మిషన్లు ఇచ్చేసి మీరు అందులోనే లిక్కర్ తయారు చేయండి, చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్లు ఇచ్చిన డిస్టిలరీలకి దేనికి కూడా మేము ఆర్డర్లు ఇవ్వము అని ఎక్కడైనా జరిగిందా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పక్క రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్నారంటారు. మన రాష్ట్రం ఇక్కడ కంటే ఆంధ్రప్రదేశ్ లో కంటే పక్క రాష్ట్రాల్లో తెలంగాణ, పక్కనున్న కర్ణాటక, ఈ రాష్ట్రాల్లో సేల్స్ ఎక్కువ పక్క రాష్ట్రాలకు వెళ్ళాయని చెప్తారు, ఆంధ్రప్రదేశ్ లో జరగకుండా. అందుకని తగ్గాయేమో అంటారు. కాదండి, ఇప్పుడు ప్రొసీజర్ ఎలా ఉందో గత ప్రభుత్వంలో దాన్నే కంటిన్యూ చేశారు తప్పితే ఇప్పుడు ఇవాళ కొత్తగా ఇప్పుడు మేము ఒకవేళ నిజంగానే గనక స్కామ్ లో లేకపోతే మీరు అన్నట్టు కుంభకోణాలు చేయాలనుకోండి, ఇప్పుడు ఎవరో ఒకళ్ళు మా తాలూకా వాళ్ళ పేర్ల మీద కొత్త కొత్త డిస్టిలరీలు ఒక 20-30 డిస్టిలరీలు పర్మిషన్లు ఇచ్చేసుకొని పాత చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన డిస్టిలరీలకి దేనికి మేము ఆర్డర్లు ఇవ్వము, ఓన్లీ మేము కొత్తగా మేము డిస్టిలరీలు తెచ్చుకున్నాం దానికి ఆర్డర్లు ఇస్తామంటే మీరు అన్నట్టు స్కామ్ అవుతుంది. కానీ అట్లా జరగలేదు కదా. ఇప్పుడు మీరు కూడా ఒకసారి గమనిస్తే ఆంధ్రప్రదేశ్ లో ఎన్నైతే డిస్టిలరీలు ఉన్నాయో అన్ని డిస్టిలరీలకి ఈక్వల్ గానే ఆర్డర్లు ఇచ్చారు. మీరు 2014 to 19 చూస్తే వాళ్ళ తాలూకా వాళ్ళు ఎస్పీవీ డిస్టిలరీస్ అని కొన్ని డిస్టిలరీలు ఉన్నాయి, ఒక 4-5 డిస్టిలరీస్, వాళ్ళకి 80% ఆర్డర్లు ఇచ్చేవారు 2014 నుంచి 19 దాకా. ఇవన్నీ కూడా ఫ్యాక్ట్స్ అండి. మీరు ఇవన్నీ కూడా క్వశ్చన్ చేయండి, క్వశ్చన్ చేస్తే వాస్తవాలు బయటకు వస్తాయి. అంతేగాని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విజయసాయి రెడ్డి ఎందుకు మరి జరిగింది స్కామ్ అని విజయసాయి రెడ్డి ఎందుకు చెప్తున్నారు? మీ పార్టీలో నెంబర్ 2 గా ఉన్న వ్యక్తి. కాదు మీరు వారిని అడగండి. ఇప్పుడు వారికి ఏమి ఇబ్బంది కలిగిందో ఇప్పుడు ఆయనే చెప్తా ఉన్నాడు కదా, నేను నెంబర్ 2 పొజిషన్ లో ఉండేవాడిని 200 మెట్లు కిందకి దిగాను. మరి ఆయనకి ఉన్న ఇబ్బంది ఆయనకి అనిపించింది. మరి ఆయన ఎంతవరకు మాట్లాడుతున్నాడు అనేది కూడా మీరు అర్థం చేసుకో. కాకపోతే నేను చెప్పాలనుకున్న అంశము నేను ఫ్యాక్ట్స్ చెప్తా ఉన్నా, అది ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు. మీరు తెలుగుదేశం మీరు ఎవరైతే రిప్రజెంటేటివ్ వస్తారో వాళ్ళని కూడా అడగండి, క్లియర్ గా అడగండి. ఇప్పుడు ఆదాయం ఎందుకు తగ్గింది, మా టైంలో ఆదాయం పెరిగిందా లేదా, మా లిక్కర్ బాటిల్స్ మేము సేల్స్ తగ్గించినప్పటికీ ఆదాయం పెరిగింది. అట్లా కాదండి. ఇప్పుడు ఆదాయం పెరిగితే గవర్నమెంట్ కి ఆదాయం పెరిగితే స్కామ్ ఎందుకు అవుతుంది? భారతీ సిమెంట్స్ డైరెక్టర్ అరెస్ట్ దాకా వెళ్ళింది. అదే నేను చెప్తున్నాను కదండి. బాలాజీ గోవింద అంటే కేసుతో ఎటువంటి సంబంధం లేకుండా, అంటే ఇప్పుడు ప్రభుత్వంతో సంబంధం లేదు, అది సంబంధం లేదు. సో అక్కడ దాకా ఎందుకు వెళ్ళింది? అదే ఇప్పుడు నేను చెప్తున్నాను కదండి. ఇప్పుడు ఫ్యాక్ట్ బయట పెట్టండి, వాస్తవాలు బయట పెట్టండి. అంతే తప్పితే ఏదో కక్ష సాధింపు చర్యలు చేద్దాము, వాళ్ళని అరెస్ట్ చేస్తాము, వీళ్ళ రాష్ట్రంలో సంచలనాలు తీసుకొద్దాము అని అనుకుంటే ఇవాళ సంచలనం అవుతుంది, రేపు ఉంటది కదా. కాకపోతే ప్రజలకి ఈ కేసులో ఇప్పుడు జగన్ అరెస్ట్ కాకుండా ఎట్లా మరి లీగల్ గా ఇప్పుడు మిథున్ రెడ్డి అయితే ఆయన తెచ్చుకున్నారు బెయిల్, అట్లా ఏమైనా చర్యలు ఉంటాయా లీగల్ గా? నెక్స్ట్ అయితే ఖచ్చితంగా నాకు తెలిసి ఇంకో 2-3 నెలల్లో అయితే అల్టిమేట్ గా ఇప్పుడు జరుగుతున్న విచారణ ప్రకారం చూస్తే జగన్ దగ్గరికి ఫైనల్ గా వెళ్లే అవకాశం ఉంది. అదే అండి, ఇప్పుడు ఒకటి కక్ష సాధింపు చర్యలు చేయాలనుకుంటే మీరు ఏదైనా చేసుకోవచ్చు. కాకపోతే నేను అంటున్న అంశాలు ఏంటంటే, ఇప్పుడు నేను మీ ముందర ప్రజెంట్ చేసిన విషయాలు వాస్తవాలా అవాస్తవాలా ఫస్ట్ అది తెలుసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన అంశాలు వాస్తవాలా కాదా? తక్కువ కేసులు అమ్ముడు పోయినా ఎక్కువ ఆదాయం వచ్చింది ప్రభుత్వానికి అంతే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి టైంలో ఎక్కువ కేసులు అమ్ముడైపోయి తక్కువ ఆదాయం వచ్చింది. అంటే రేట్స్ పెంచారు కదా మీరు. ఇప్పుడు తక్కువ మరి అంత, ఇప్పుడు 2 కోట్ల కేసులు అండి. ఎంతండి? 2 కోట్ల కేసులు. ఇప్పుడు మేము రేట్లు పెంచాము, ఆ రేట్లు పెంచిన డబ్బులు ఏమన్నా మా జేబుల్లోకి వచ్చినాయా? లేదు కదా. ఆ రేట్లు పెంచిన డబ్బులు ఎక్కడికి వెళ్ళినాయండి? ప్రభుత్వానికి, గవర్నమెంట్ ఖజానాకు వచ్చింది, రాష్ట్ర ఖజానాకు వచ్చింది.
అంటే మమ్మల్ని అంటే రేట్లు పెంచినప్పుడు కలెక్షన్స్ ఆటోమేటిక్ గా ఎక్కువ అవుతాయి కదా, కేసులు తక్కువైనా సరే. మరి ఇప్పుడు అమ్మకం కేసులు ఇప్పుడు మీరు అన్నట్టు మద్యం అమ్మకం తక్కువైనా సరే రేట్లు పెంచినప్పుడు దానికి ఖజానా వచ్చే ఆదాయం ఎక్కువ ఉంటుంది కదా అని అంటారు. ఇప్పుడు మీరు ఒకసారి ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి రేట్లు చూస్తే పెద్ద వ్యత్యాసం ఏం లేదు. ఓకే, ఇంచుమించులో అదే రేట్లు ఉన్నాయి. మీరేం రేట్లు ఏమి ఇచ్చేయలేదు. మీ టర్మ్ లో 3-4 టైమ్స్ పెంచారు భరత్ గారు, మళ్ళీ తగ్గించారు. ఓకే, మళ్ళీ తగ్గించారు. కాకపోతే ఇప్పుడు మీరు ఉన్న అంశం చూస్తే ఆంధ్రప్రదేశ్ లో మద్యం పైన ఎంఆర్పి పైన అదనంగా ఒక 20 రూపాయలు 30 రూపాయలు ఎక్స్ట్రా అమ్ముతా ఉన్నారు. ఓకే, దాన్ని స్కామ్ అంటారు. ఓకే, కానీ సార్ ఇప్పుడు మీరు కూడా ఎమ్మెల్యేగా నిల్చున్నారు. మొన్న ఎన్నికల్లో ప్రధానంగా ప్రభావం చూపించిన అంశాల్లో ఇది కూడా ఒకటి అంటారు. లిక్కర్ రేట్స్ వాళ్ళు ఎంఆర్పి ధరకే ఇస్తాం, తగ్గిస్తాం. ఈ టీడీపీ ప్రచారం బాగా పనిచేసింది అంటారు. ముఖ్యంగా మందుబాబుల దగ్గర అవుట్ రైట్ గా ఓటేసారు టీడీపీకి అంటారు. అట్లా ఎందుకు జరిగింది? దాన్ని ప్రభావం చూపించిందండి. ఓకే, ఇప్పుడు లిక్కర్ సేల్స్ వాళ్ళు ఏదైతే మేము రేట్లు తగ్గిస్తాము, మీరు విచ్చలవిడిగా మీరు అమ్మకాలు చేస్తాము, మీ ఇష్టం వచ్చినట్టు మీరు తాగొచ్చు అని అంటే జనరల్ గా ప్రతి కాన్స్టిట్యున్సీలోనూ ఒక 10-15% అడిక్టెడ్ టు లిక్కర్ ఉన్న వాళ్ళు ఉంటారు, లేకుండా ఉండరు. సో వాళ్ళ ఓట్లు సాలిడ్ గా వెళ్ళి ఉండొచ్చు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం ఏంటంటే అండి, హెల్త్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు, ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు, నాడు నేడు ఇవాళ మెడికల్ కాలేజీలు ఇట్లాగా ఒక ఇండస్ట్రీస్ పైన కాన్సన్ట్రేట్ చేశారు. ఇట్లాగ ఇన్ని కార్యక్రమాలు చేశారు. ఈ లిక్కర్ ఏదైతే ఉందో మహిళలకి కానీ లేకపోతే ఇంట్లో కుటుంబాలు కానీ చిన్నాభిన్నం అయిపోతున్నాయి అనే ఒక ఆలోచనతో ఆయన ఒక దూరదృష్టితో ఆలోచన చేశారు. కాకపోతే ప్రజలకి అంత రిసీవ్ చేసుకోలేకపోయారు. ఈ రకమైన ఇబ్బంది జరిగింది. కాకపోతే మీరు కూడా గమనిస్తే 2.5 years కరోనాతో పోయిందండి. 2.5 years లో మాక్సిమం స్టేట్ కి ఎంత చేయాలో అంత చేశారు. ఇక్కడ మీరు కూడా ఇంకొక అంశము, ఈయన 1% అండి, ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి పైన ఇన్ని పార్టీలు కొట్లాడుతున్నాయి. అటు ఓ పక్కన బీజేపీ, ఇంకో పక్కన టీడీపీ, ఇంకో పక్కన జనసేన, ఇండైరెక్ట్ గా కాంగ్రెస్, ఇండైరెక్ట్ గా మిగతా చిన్న చిత్కా పార్టీలు, ఇంకో పక్కన ఎల్లో మీడియా, ఇవన్నీ కలిపి ఒక లిస్ట్ చూస్తే ఒక 10-15 మంది పెద్ద లిస్ట్ వస్తుంది. ఈయన ఒక్క పర్సన్ జగన్మోహన్ రెడ్డి గారు, అండ్ హీఈస్ ద వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే పేద బడుగు బలహీన వర్గాలు గురించి ఆయన నుంచునుంటే ఏదో రకంగా సప్రెస్ చేయాలి అనే ఒక కార్యక్రమం ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంది. నాకు తెలిసి బహుశా ఏ స్టేట్ లో కూడా ఇలా ఉండదు. అయితే ఒకటి, ఇప్పుడు మీరు అన్నట్టు సోనియా గాంధీ అరెస్ట్ చేసినప్పుడు అప్పుడు బై ఎలక్షన్స్ జరిగాయి, దానిలో వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధించింది. కానీ 15 నెలల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన 3-4 నెలల తర్వాత సార్వత్రిక ఎన్నికలు, అసెంబ్లీ పార్లమెంట్ జరిగితే మాత్రం దానిలో వైసీపీ ఓడిపోయింది కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసినప్పుడు ఆయన మీద సింపతి వచ్చినట్టే కనిపిస్తుంది. మొన్న భువనేశ్వరి ఎన్నడూ లేని విధంగా ఆమె బయటికి రావడం, నిజం గెలిచిందని యాత్ర చేయడం. ఇప్పుడు ఒకవేళ జగన్ అరెస్ట్ చేస్తే ఇంకా 3 సంవత్సరాల పైన సమయం ఉంది. దాదాపు 4 సంవత్సరాలు, 4 సంవత్సరాల సమయం ఉంది. అది పొలిటికల్ గా దానికి రిపర్కేషన్స్ 4 సంవత్సరాల తర్వాత ఉంటాయా? ఇప్పుడు ప్రజలు ఒకటండి, ప్రజలు ఎవరో అమాయకులు కాదు. ఇప్పుడు ఒక్కసారి మోసపోతారు. ఇప్పుడు మొన్న లాస్ట్ టైం ఎలక్షన్స్ లో చూస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన ఈ భూములన్నీ కూడా జగన్ గారు తీసేసుకుంటారు, లేకపోతే వరల్డ్ బ్యాంక్ లో తాకట్టు పెట్టేస్తారు అనే రకరకాల దుష్ప్రచారాలు ఎల్లో పుంకాలు కింద కథనాలు చేశారు. ప్రజలు ఏమో నిజంగా తీసుకుంటారేమో, లేకపోతే ఇన్ని పథకాలు ఎలాగిస్తారు, ఇన్ని పథకాలు ఏదన్నా వరల్డ్ బ్యాంక్ లో అప్పు పెట్టేస్తారా అంటే రకరకాలుగా ప్రచారాలు చేయడం వలన ఇవాళ అదొక ప్రధానమైన అస్త్రము వాళ్ళు ఉపయోగించారు. కానీ ఇప్పుడు మరి తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేస్తున్నారంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారని చెప్తూనే ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు కదా. ఇప్పుడు వాళ్ళు సో కాల్డ్ వాళ్ళ మంత్రి పెమ్మసాని గారు ఆయన చెప్తా ఉంటారు, ఇది ఒక రక్షణ వ్యవస్థ లాంటిది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్తా ఉంటారు.
ఎందుకన్నా దారుణం ఏమన్నా ఉందండి? ఓకే, ఇప్పుడు ఇది మోసం కాదా? మరి ఇవాళ వీళ్ళు సూపర్ 6 పథకాలు అంటారు. ఇప్పుడు బీసీలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 50% పైన మంది బీసీలు ఉంటారు. ఇప్పుడు బీసీలకు వీళ్ళు చెప్తే అంశం ఏంటంటే ప్రతి బీసీ మహిళకి 50 సంవత్సరాలు దాటితే 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నారు. మరి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాకు తెలిసి 1 కోటి మంది ఉంటారండి బీసీలు. 1 కోటి మంది ఉంటారు. మరి ఇవాళ నిజంగా బీసీ మహిళలు అందరూ కూడా ఆశపడ్డారు, ఏమో నిజంగా నెలకి 4,000 ఇచ్చేస్తారేమో అని ఆశపడ్డారు. ఆశపడి ఓట్లు వేసి ఉండొచ్చు. మరి ఇవాళ మొత్తం వాళ్ళందరినీ కూడా మోసం చేసినట్టు కాదంటే ఇవాళ వీళ్ళు చేసిన అంశం ఏంట్రా అని అంటే చక్కగా తాగడానికి మందు వెచ్చలవిడిగా అమ్ముతా ఉన్నారు, డోర్ డెలివరీ చేస్తా ఉన్నారు, వాట్సాప్ లో మెసేజ్ పెడతా ఉంటే డైరెక్ట్ గా డోర్ డెలివరీ ఇంటికి వెళ్ళిపోతుంది. వీధి వీధికి ఒక బెడ్ షాప్ పెట్టారు, అనాథరైజ్డ్ పర్మిట్ రూమ్స్ ఇష్టం వచ్చినట్టు పర్మిట్ రూములు పెట్టారు. ఇవన్నీ పెట్టి ఇష్టం వచ్చినట్టు మద్యపాన ఆంధ్రప్రదేశ్ లో తీర్చిదిద్దుతా ఉంది. ఇదైతే వాస్తవం. ఏ గవర్నమెంట్ వచ్చింది ఆంధ్రప్రదేశ్ లో మీ రిపోర్టర్స్ ఎవరైనా ఉంటే, మా రిపోర్టర్ నెట్వర్క్ అంతా ఉంది, నేను చెప్తానండి ఏ గవర్నమెంట్ వచ్చినా అంతే అండి. మీరు కూడా మీ మేనిఫెస్టోలో నేను మేనిఫెస్టోలో అన్ని హామీలు అమలు చేశారు, కానీ మద్య నిషేధం కూడా పెట్టారు, దాన్ని అమలు చేయలేదు. మీరు మేనిఫెస్టో మద్య నిషేధం పెట్టారండి, మద్య నిషేధం మేనిఫెస్టో చూడండి. జగన్ పదే చెప్పారు ప్రతి గ్రామానికి ఒకటే ఏమంటారు ఒక కానిస్టేబుల్ పెడతాం, మహిళా కానిస్టేబుల్ పెడతాం, దాన్ని పూర్తిగా చేస్తామని చెప్పారు. అది పెట్టలేదు కదా. ఇప్పుడు దిశ పోలీస్ స్టేషన్ ఎందుకు తీసుకొచ్చారండి? ఇవన్నీను దిశ పోలీస్ స్టేషన్, దిశ యాప్ ఇవన్నీ తీసుకొచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కాదా? దాని పేరు మార్చి వీళ్ళు శక్తి యాప్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో అదే చెప్తా ఉన్నారు. ఓకే, ఇప్పుడు మీరు మేనిఫెస్టో తీయండి, కావాలంటే మీకు నెట్ లో నుంచి తీసి నేను పంపిస్తాను. ఆ మేనిఫెస్టోలో మద్యపాన నియంత్రణ చేస్తామని క్లియర్ గా ఉంది. మీరు ఆ మేనిఫెస్టో తీయండి, లేకపోతే నేనే నెట్ లోంచి తీసి మీకు పంపిస్తాను. పూర్తి స్థాయిలో మద్య నిషేధం విధిస్తామని చెప్పలేదు. మద్యపాన నియంత్రణ చేస్తాము, దశల వారీగా తగ్గించుకుంటూ వస్తాము మద్యపానము షాపులు అని చెప్పి చెప్పాము. ఇప్పుడు మా హయాంలో ఒక్కటైనా బెల్ట్ షాప్ ఉందా? ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాకు తెలిసి 60,000 బెల్ట్ షాపులు ఉన్నాయండి. ఇవాళ మా హయాంలో ఒక్కటైనా పర్మిట్ రూమ్ అంటే బ్రాందీ షాప్ పక్కన మందు షాప్ పక్కన కూర్చోబెట్టి ఒక రూమ్ వేసి వాళ్ళకి శుభ్రంగా గ్లాసులు ఇచ్చి సోడా పోసి మందు పోసి అక్కడ ఒక బార్ సెటప్ ఉంటుంది. ఇప్పుడున్న అంటే నేను చదువుతాను మీరు మేనిఫెస్టోలో 2019 మేనిఫెస్టో, కాపురాల్లో మద్యం చిచ్చుపెడుతోంది, మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి, అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత 3 దశల్లో మద్యాన్ని నిషేధిస్తామన్నారు. 3 దశల్లో నిషేధం జరగలేదు. మద్యాన్ని 5 స్టార్ హోటల్స్ కి మాత్రమే పరిమితం చేస్తాం, ఇది కూడా జరగలేదు. నేను మిగతా హామీల గురించి మాట్లాడలేదు. 99% హామీలు మీరు చెప్పిన అన్ని వాహన మిత్ర, నవరత్నాలు ఇవన్నీ అమలు చేశారు, బట్ మద్యపాన నిషేధం మాత్రం జరగలేదు. 3 దశల్లో మద్యాన్ని నిషేధిస్తామని చెప్పారు. నేను పంపిస్తాను మీ దానిలో, ఎందుకంటే నేను మీరు చెప్పిన తర్వాత మళ్ళీ డౌట్ పడ్డాను. ఇప్పుడు నేను ఆన్లైన్ లో చూశాను, 3 దశల్లో మద్యాన్ని నిషేధిస్తాం, 5 స్టార్ హోటల్స్ కి మాత్రమే మద్యాన్ని పరిమితం చేస్తాం అన్నది చేయలేదు క్లియర్ గా. ఇప్పుడు ఒకటండి, సాధ్యమైనంత వరకు అప్పుడున్న పరిస్థితుల ప్రకారంగా మద్యపాన నిషేధము నియంత్రణ చేసుకుంటూ ముందుకెళ్తాం. ఇప్పుడు నిజంగా ప్రజలకు కూడా ఒక్కసారికి మనం మద్యపాన నిషేధం చేసేస్తామన్నా కూడా యాక్సెప్ట్ చేయరు కదా. ఇప్పుడు మాకేమైంది పరిస్థితి? ఇప్పుడు మద్యపానం మీరు చెప్పాలనుకుంటే ఏంటంటే కరోనా సమయం వల్ల ఆదాయం గురించి దాని గురించి ఆలోచించి చేయలేదంటే ఓకే, బట్ మేము మద్యపాన నిషేధం చెప్పలేదు అని మాత్రం అనొద్దు. 5 స్టార్ హోటల్స్ కి మద్యపాన నియంత్రణ చేసుకుంటూ ముందుకు వెళ్తామన్నాం. ఓకే, 3 దశల్లో చేస్తాము. 3 దశల్లో కాకపోతే 6 దశలు అవుతుందండి. ఒకవేళ నెక్స్ట్ టైం మళ్ళీ మా టెన్యూర్ వచ్చి ఉంటుంటే నెమ్మదిగా ప్రజలకి తగ్గించే కార్యక్రమం చేద్దాం. ఓకే, ఇప్పుడు మేము మేనిఫెస్టోలో పెట్టాం మాక్సిమం 199% చేశారు, నేను కాదనట్లేదు, బట్ ఇది మాత్రం చేయలేదు. 5 స్టార్ హోటల్స్ కి మాత్రమే పరిమితం చేస్తామని. ఇప్పుడు మధ్యలో కరోనా వస్తుందని ఎవరైనా ఊహించారా? ఒక పెద్ద విపత్తు ఏమన్నా వస్తుందని ఊహించారు కదా. ఇప్పుడు ప్రజలు ప్రభుత్వము ఒక ఫాదర్ అండ్ సన్ రిలేషన్ కింద ఒక ఫ్యామిలీ కింద పోవాలా.
ఇప్పుడు కొంత టైం పడుతుంది. ఇప్పుడు 3 దశలు కాకపోతే 6 దశలు అవుతుంది, 6 దశలు కాకపోతే నెమ్మదిగా తగ్గించుకుంటూ వస్తారు. ఏదైనా ఒక ఫ్యామిలీ హెడ్ గా మంచి చేయాలనే కార్యక్రమము ప్రభుత్వానికి ఒక గుడ్ ఇంటెన్షన్ తో చేస్తున్నాం. ఆ గుడ్ ఇంటెన్షన్ ప్రకారంగా జరిగింది. కాకపోతే ఒకటి ఇది మట్టికి పూర్తి స్థాయిగా అధర్మం జరుగుతా ఉందండి. ఇప్పుడు శిశుపాలుడు ఎన్నైతే పాపాలు చేశాడో ఆ పాపాలన్నీ లెక్క పెట్టుకుంటా ఉండడమే. ఖచ్చితంగా మా రోజు వస్తుంది, అదైతే గుర్తుపెట్టుకోవాలి వీళ్ళంతా కూడా. అల్టిమేట్ గా ఏదైతే అధర్మం జరుగుతూ ఉందో, అన్యాయం జరుగుతూ ఉందో ఖచ్చితంగా ఇప్పుడు సామెతలు ఉత్తనే రాలేదు, ధర్మే రక్షిత అని చెప్పి. ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది. ఇప్పుడు అన్యాయం చేస్తే మీ అన్యాయంగానే ఇదవుతుంది. థ్యాంక్ యూ మార్గాన్ భరత్ గారు జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించినందుకు. సో స్పందన, ఒకటైతే క్లియర్, వైఎస్ఆర్సీపీ వెర్షన్ తీసుకున్నాం, ఎందుకంటే టీడీపీ వెర్షన్ మనం చాలా విన్నాం కాబట్టి 3200 కోట్ల కుంభకోణం ఇది అని సిఐడి వర్గాలు, తెలుగుదేశం పార్టీ వర్గాలు లాస్ట్ 4-5 months గా చాలా తెలుగుదేశం పార్టీ వర్గాలు చెప్తున్నాయి దీనిలో జగన్ జైలుకి వెళ్లడం ఖాయం. ఎందుకంటే మాజీ సీఎం జగన్ సన్నిహితులు అరెస్ట్ కావడంతో నెక్స్ట్ జగనే టార్గెట్ అనే టాక్ కూడా వినిపిస్తుంది. ఆబ్వియస్లీ, ఎందుకంటే ఇప్పుడు జగన్ ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారు. సీఎంఓలో పనిచేసిన అధికారి ధనుంజయ రెడ్డి గురించి వైసీపీ ఎమ్మెల్యేలే చాలా మంది నెగటివ్ ఫీడ్బ్యాక్ చెప్తారు. అంటే ధనుంజయ రెడ్డి మమ్మల్ని కలవనిచ్చేవాళ్ళు కాదు, జగన్ను ఫ్రీగా మాట్లాడనిచ్చేవాళ్ళు కాదు, చాలా ఆయన ఒక రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించారు, ఇట్లా చాలా ఆరోపణలు ఆయన మీద చేశారు. ఇవాళ కూడా వైసీపీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు మాట్లాడుతున్నారు. సో జగన్ కి అత్యంత సన్నిహితంగా వ్యవహరించిన అధికారి ధనంజయ రెడ్డి, తర్వాత ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, వాళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు. బాలాజీ గోవిందప్ప భారతీ సిమెంట్స్ డైరెక్టర్, ఆయన కూడా అరెస్ట్ చేశారు. సో మనీ ట్రయల్ ఉందని సిఐడి చెప్తుంది. చంద్రబాబు డైరెక్షన్ లోనే సిట్ పని చేస్తుంది, దర్యాప్తుపై నమ్మకం లేదని వైసీపీ చెప్తుంది. ఆబ్వియస్లీ ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ డైరెక్షన్ లో సిట్ పనిచేస్తుంది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో జగన్ డైరెక్షన్ లో, వైసీపీ డైరెక్షన్ లో వాళ్ళు అరెస్ట్ చేయమంటే వెళ్లి చంద్రబాబుని అరెస్ట్ చేశారు. ఇవాళ చంద్రబాబు డైరెక్షన్ లో, లోకేష్ డైరెక్షన్ లో ఖచ్చితంగా నడుస్తుంది. ఇదంతా కూడా ఇప్పుడు రాజకీయాల్లో ఏమైపోయిందంటే అరెస్ట్ చేయాలంటే చాలా ఇష్యూస్ వస్తున్నాయి కరప్షన్ సంబంధించి, బట్ అల్టిమేట్ గా కోర్టు దాకా వెళ్లి ఎంత ప్రూవ్ అవుతాయి అన్నదే మనం చూడాలి. ఇప్పుడు జగన్ ఆస్తుల కేసు 2010లో ఫస్ట్ ఛార్జ్ షీట్ ఫైల్ అయింది, 15 సంవత్సరాలు అయింది, కేసు నడుస్తుంది. చెప్తున్నా అంటే సిబిఐ 11 ఛార్జ్ షీట్లు అప్పట్లో వేసింది. 2017 నెలల పాటు జైల్లో ఉన్నారు జగన్. ఇంకా కేవలం ట్రయల్ కోర్టులో కూడా కేసు ముగిలేదు కదా. గాలి జనార్దన్ రెడ్డికి 2009లో ఓబుళాపురం మైనింగ్ స్కామ్ 2007 నుంచి 9 అయితే మొన్న ట్రయల్ కోర్టులో శిక్ష పడింది. సో ఇప్పుడు అరెస్టులు ఇవన్నీ వెండెట్టా పాలిటిక్స్, రెండు పార్టీలు కూడా వెండెట్టా పాలిటిక్స్ చేసుకుంటారు, ప్రతీకార పాలిటిక్స్. అప్పుడు జగన్ అధికారంలో కోల్పోగానే కాంగ్రెస్ జగన్ పార్టీ నుంచి పోగానే కేసులు పెట్టింది. ఉన్నంత వరకు వాళ్ళకి తప్పులు కనబడలేదు కాంగ్రెస్ పార్టీకి, సోనియా గాంధీకి. మళ్ళీ జగన్ అరెస్ట్ అయి 17 నెలలు జైల్లో ఉన్నారు. జైల్లో ఉన్న తర్వాత భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది, కేసెస్ స్లో డౌన్ అయినాయి. ఇప్పుడు తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. సో ఇప్పుడు తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది కాబట్టి వివేక హత్య కేసు అనుకుందాం, అది స్లో డౌన్ అయిపోయిన పరిస్థితి. తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది కాబట్టి వీళ్ళని అరెస్ట్ చేస్తారు. అప్పుడు చంద్రబాబును వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో వాళ్ళు అరెస్ట్ చేశారు, అది స్కామే కాదంటారు, వీళ్ళు ఇదే స్కామ్ కాదంటారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అక్కడ సీఎం ను అరెస్ట్ చేశారు కదా, ఇక్కడ అదే తరహాలో ఏపీలో అలాంటి సీన్ రిపీట్ చాలా చోట్ల లిక్కర్ స్కామ్ జరుగుతున్నాయి. నిజంగా చెప్పాలంటే ఇక్కడ తమిళనాడులో టాస్మాక్ కుంభకోణం, అక్కడ కూడా ప్రభుత్వ దాయంలో మద్యం అమ్ముతారు. ఇప్పుడు ప్రతి రాజకీయ పార్టీకి, ప్రతి ప్రభుత్వానికి లిక్కర్ అన్నది ఒకటి చెప్పాలా, శాండు, ల్యాండు, వైను, మైను, ఈ 4 కరప్షన్ కు ప్రధాన కేంద్ర బోలు. ఇంతకుముందు అవినీతి అంటే ఎట్లా ఉండేదంటే స్పందన ఏం చేసేవాళ్ళంటే ఏదో ఉద్యోగాలు ఇస్తామని డబ్బులో, నీకు ట్రాన్స్ఫర్ చేస్తామని డబ్బులో ప్రజల దగ్గర డబ్బులు తీసుకునేవాళ్ళు. ఇప్పుడు రాజకీయ నాయకులు అందరూ కూడా, రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు అన్ని కూడా ఇప్పుడు ప్రజల దగ్గర డబ్బులు తీసుకోవట్లేదు. ప్రజల దగ్గర డబ్బులు తీసుకుంటే బదనాం అయిపోతారు. ఇంతకుముందు అదే ఉండే కదా కరప్షన్ అంటే, మీకు ట్రాన్స్ఫర్ చేస్తాం, మీకు అక్కడ చేస్తాం, ఈ పోస్టింగ్ ఇప్పిస్తాం, నియోజకవర్గంలో ప్రజల దగ్గర డబ్బులు తీసుకోడు. ఇప్పుడు 4 మెయిన్, శాండు ఇసుక, ల్యాండు భూ కబ్జాలు, వైను అంటే లిక్కర్, మైను మైన్స్, ఈ 4 దోపిడీకి ప్రధాన కేంద్రాలు. శాండ్ అంటే ఇసుక,
ఇసుకకు సంబంధించి ఈజీగా 2 రాష్ట్రాలు అటు తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా ఎవరు అధికారంలోకి వచ్చినా ఆ ఇసుక కుంభకోణం అని చెప్తారు. ఇసుకలు అక్రమంగా ఇసుక లారీలు తిరుగుతాయి, డబ్బులు వసూలు చేస్తారు. అక్కడైనా ఇక్కడైనా జగన్ అధికారంలో ఉన్న లోంచి బయటకు వచ్చిన తర్వాత ఇసుక ప్రాబ్లం అయిందని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇప్పుడు ఫ్రీ ఇసుక అని చెప్తున్నారు కదా. శాండ్, ల్యాండ్, భూ కబ్జాలు ఇక్కడైనా ఎక్కడైనా హైదరాబాద్ మొత్తం భూ కబ్జాలే. తర్వాత ఊర్లలో కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరు కూడా రాజకీయ నాయకులు భూ కబ్జాలు. శాండ్, ల్యాండ్, నెక్స్ట్ వైన్, లిక్కర్ అది ఢిల్లీ లిక్కర్ అనుకోండి, తెలంగాణలో లిక్కర్ సంబంధించి కూడా అయింది. తమిళనాడులో ఇప్పుడు అరెస్టులు అవుతున్నాయి స్టాలిన్ సర్కారు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అవుతున్నాయి. మైన్స్ గన్నులకు సంబంధించి తవ్వడాలు. కరీంనగర్ లో గ్రానైట్ నుంచి మొదలు పెడితే ఓబులాపురంలో మనం ఇనుప ఖనిజం వరకు. సో ఏంది రాజకీయ నాయకులు 4 మార్గాలు ఎంచుకున్నారు. రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు ప్రజాధనంకు సంబంధించి ఈ 4 అయితే ఎవరు జోలికి రారు. లిక్కరు నిజానికి ఎంత, ఒక లిక్కర్ బాటిల్ తయారు చేయడానికి 10-12 రూపాయలు కూడా ఖర్చు కాదు కింగ్ ఫిషర్ బీర్ తయారు చేయాలంటే. కానీ అమ్ముతున్నది ఎంత నాకు తెలియదు, ఎందుకంటే నేను లిక్కర్ బీర్ తాగాను కాబట్టి. బట్ ఒక 10-15 రేట్లు అయితే ఉంటుంది కదా. డబుల్ ట్రిబుల్ కాదు, తయారీ ఖర్చు ఒక 7-8 రూపాయలు అయితే దాన్ని 100 రూపాయలకు పైగా 10 రేట్లకు పైగా అమ్ముతున్నారు. దీనిలో అమ్ముతున్నారంటే దీనిలో ప్రభుత్వానికి ట్యాక్స్ మేజర్. డిస్టిలరీస్ కి తర్వాత బీర్ కంపెనీస్ కి చెల్లించేది చాలా తక్కువ. సో 10 times ఎక్కువ అమ్ముతున్నారు. ఆ డిమాండ్ ఆ విధంగా ఉంది మద్యపాన ప్రియులకు సంబంధించి. మొన్న అక్కడ చంద్రబాబు నాయుడు సర్కారు ప్రధానంగా రావడానికి లిక్కర్ మద్యం ప్రియులు కూడా ఒక కారణం. ఎందుకంటే వాళ్ళు ఇష్టమైన బ్రాండ్స్ పెట్టలేదు. కింగ్ ఫిషర్ బీర్లు మాకు ఆంధ్రప్రదేశ్ లో అమ్మాలి, యునైటెడ్ స్పిరిట్స్, యునైటెడ్ బ్రెవరీస్ సంబంధించిన బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో కింగ్ ఫిషర్ బీర్లు అంటే చాలా ఇష్టం అట చాలా మందికి. సో పెద్ద బ్రాండ్స్ పెట్టకుండా నాసిరకం బ్రాండ్లు పెట్టారు. ఆ బ్రాండ్స్ వల్ల వాళ్ళకి టేస్ట్ రాలేదు, నష్టపోలేదు. తర్వాత రేట్లు ఎక్కువ ఉన్నాయి. తెలంగాణతో పోలిస్తే రేట్లు ఎక్కువ ఉండే, కర్ణాటకతో పోలిస్తే ఎక్కువ ఉండే. పక్క రాష్ట్రాల్లోకి వచ్చి తాగిపోయేవాళ్ళు. కానీ పక్క రాష్ట్రం నుంచి ఎక్కువ బాటిల్ తీసుకురారు. అంటే బార్డర్ లో ఉన్న జిల్లాలు, ఇప్పుడు విజయవాడ కృష్ణా డిస్టిక్ అనుకోండి, ఖమ్మంలోకి వచ్చి తీసుకునేవాళ్ళు. గుంటూరు అనుకోండి, నల్గొండకు వచ్చి బార్డర్ దాటి అక్కడే తాగి వెళ్ళాలి. మళ్ళీ అంతకంటే 3-4-5 బాటిల్ తీసుకెళ్ళినా ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం కేసు పెడతారు. నిషేధం అయితే జరగదు. ఇంకా మద్యపాన నిషేధం ఎక్కడ ఎట్లా అమలు అవుద్ది? ఎన్టీఆర్ ఆయనలో మన చిన్నప్పుడు చూసాం 2 రూపాయల కిలో బియ్యం మద్యపాన నిషేధం. చంద్రబాబు నాయుడు రాగానే దాన్ని ఎత్తేసారు. మద్యపాన నిషేధం అనేది ఇంకా మర్చిపోండి. ఎందుకంటే ఇవాళ లిక్కర్ గనక లేకపోతే ప్రభుత్వాలు నడవవు. నిజంగా చెప్తున్నా, 2 రాష్ట్రాల్ని నడిపిస్తుంది ఎవరంటే మందుబాబులు. వాళ్ళు ఒకరోజు స్ట్రైక్ చేస్తే మొత్తం ఆగిపోతాయి 2 ప్రభుత్వాలు. ఇప్పుడు తెలంగాణలో ఎగ్జాంపుల్ అన్ని కూడా పడిపోయినాయి. ల్యాండ్ సేల్స్ పడిపోయినాయి. జిఎస్టీ నెగటివ్ రిటర్న్ ఇస్తుంది. కేవలం మందు ఆదాయం మాత్రం పెరుగుతుంది. సేమ్ ఆంధ్రప్రదేశ్ లో కూడా. అంటే తాగే వాళ్ళ సంఖ్య పెరుగుతున్నారు. తెలంగాణలో హైయెస్ట్ అట, దేశంలోనే హైయెస్ట్ మందుబాబులు ఉంది. తాగుబోతులు అంటే వాళ్ళు వేరే విధంగా ఫీల్ అవుతారు. మందుబాబులు ఉంది తెలంగాణలో. ఆంధ్రప్రదేశ్ కూడా ఏం తక్కువ లేదు. ఉత్తరప్రదేశ్ 20 కోట్ల జనాభా ఉన్న రాష్ట్రం కంటే కూడా మన రాష్ట్రంలో ఎక్కువ ఆదాయం వస్తుంది. 30,000 కోట్లు తెలంగాణలో అయినా. ఆంధ్రప్రదేశ్ లో కూడా సేమ్ అదే రేషియో. కొంచెం తక్కువ ఉన్నారు తెలంగాణ కంటే, బట్ అక్కడ కూడా తక్కువ లేదు. 17-18 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి తాగు అలవాటు అయిపోతుంది. సో దానివల్ల ఎన్ని ప్రాణాలు పోతున్నాయి ఏంది అది వేరే సంగతి. ఇంతకుముందు గుడుంబా తాగి తెలంగాణలో చాలా ఉండేది. ఇప్పుడు గుడుంబా క్రమంగా తగ్గుముఖం పట్టింది, మంచి పరిణామం. బట్ దీని వల్ల కూడా ఆల్కహాలిక్ లివర్ డిసీజెస్ వస్తున్నాయి. దానివల్ల లంబాడి తండాల్లో కూడా చాలా మరణాలు అయితే అవుతున్నాయి. సరే, కంట్రోల్లో ఉంటే పర్లేదు. ఏదో రిలాక్సేషన్కో, న్యూ ఇయర్ అనో లేకపోతే దావత్ అనో అట్లా చేసుకుంటే పర్లేదు. బట్ ఈ లిక్కర్ వల్ల అయితే ప్రభుత్వం పడిపోయింది. అక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పడిపోవడానికి లిక్కర్ కూడా ప్రధాన కారణం. అంటే మద్యం ప్రియులు ఏ విధంగా ప్రభుత్వాన్ని శాసిస్తున్నారు అనడానికి. ఎందుకంటే తెలుగుదేశం ఒక హామీ ఇచ్చింది, ఏంటంటే మేము రేట్లు తగ్గిస్తాం, ఎంఆర్పి రేట్లకే ఇస్తాం, ప్లస్ అన్ని బ్రాండ్ల మద్యం అందుబాటులో ఉంచుతాం. ఇటువంటి విచిత్రమైన హామీ ఉంటుందా? అన్ని బ్రాండ్ల మద్యం మేము రాష్ట్రాల్లో అందుబాటులో ఉంచుతామని హామీ ఇచ్చి వాళ్ళు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చి
తీసుకొస్తున్నారు. సో ఏదేమైనా ఈ ల్యాండ్, శాండ్, వైన్, మైన్ ఈ 4 కూడా ఇప్పుడు రాజకీయాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పొలిటీషియన్స్ కు మెయిన్ రిసోర్సెస్. డబ్బులు రాజకీయ పార్టీలకు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఇక్కడి నుంచి వస్తున్నాయి. మరి ఈ డబ్బులు రాజకీయ పార్టీ నేతలు ఏం చేస్తున్నారు? వాళ్ళ ఆస్తులు కూడా పెట్టుకుంటున్నారు. రెండవది మళ్ళీ ఎన్నికల్లో గెలవడానికి ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు సంక్షేమ పథకాలు ప్రభుత్వం నుంచి వచ్చిందా, వాళ్ళ జేబులో నుంచి వచ్చిందని అమలు చేయరు కదా. ఈ లిక్కర్ సేల్స్ ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. అది కూడా అదే. అందుకని నేను చెప్తున్నా, ఒక 1 month అప్పుడు కరోనా సమయంలో లిక్కర్ లేకపోతే ఎట్లా అయిందో మనం చూసాం. 2-3 months లిక్కర్ అమ్మకపోతే తెల్లారి ఎంత లైన్ ఉంది, ఎక్కడి వరకు ఉంది షాప్ లో అనేది మనం చూసాం. నిజానికి లిక్కర్ వల్లనే సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయి. అంటే ఒకళ్ళ ఆరోగ్యం ఖరాబ్ చేస్తూ ఇంకోళ్ళకి మనం వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తున్నాం 2 రాష్ట్రాలు కూడా. ఒకటి. రెండోది ఏంటంటే రాజకీయ నాయకులు ఈ ల్యాండ్, శాండ్, మైన్, వైన్ ద్వారా వాళ్ళ ఆస్తులు పెంచుకుంటున్నారు. ఆస్తులు పెంచుకొని ఈ ఎన్నికల్లో ఖర్చు పెడుతున్నారు. చాలా మంది అనుకుంటారు ఎన్నికల్లో మాకు ఓటుకు 1000 రూపాయలు, 2000, 3000. హుజురాబాద్ లాంటి ఎలక్షన్ లో ఓటుకు 6000 కూడా ఇచ్చారు. 6000 అంటే ఏదో ఒకళ్ళిద్దరు కాదు కదా, 2 లక్షల మందికి 6000 ఇవ్వాలంటే ఎన్ని? మునుగోడు, హుజురాబాద్ అయితే 500-600 కోట్ల దాకా పోయింది. ఎక్కడి నుంచి ఇస్తున్నారు? ఇవన్నీ కూడా లిక్కర్ నుంచి, ల్యాండ్, శాండ్, మైన్, వైన్ నుంచి వచ్చిన మనీ. సో ప్రజలు కూడా ఆలోచించట్లేదు ఈ మనీ ఎక్కడా అని. ఈ మనీ ప్రజలు ఏమనుకుంటారు? మా జేబులోంచి కొలగట్లేదు కదా, మా దగ్గర తీసుకోవట్లేదు కదా. ఇదివరకు రాజకీయ నాయకుల కరప్షన్ ప్రజల దగ్గర తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ప్రజల దగ్గర తీసుకోవట్లేదు. పెద్ద పారిశ్రామికవేత్తల దగ్గర, ఇటువంటి డిస్టిలరీస్ దగ్గర, ల్యాండ్ దగ్గర, శాండ్ దగ్గర, మైన్ దగ్గర, వైన్ దగ్గర నేచురల్ రిసోర్సెస్ కొలగడుతున్నారు. సో ప్రజలు ఏమనుకుంటున్నారు? ఈ భూములు కుంభకోణం, ల్యాండ్ కబ్జా చేస్తే, ప్రభుత్వ భూమి కబ్జా చేస్తే మాకే నష్టం అనుకుంటున్నారు. రాను రాను ల్యాండ్ చాలా వాల్యూ అవుతుంది. ఇప్పుడు మన చిన్నప్పుడు ప్రభుత్వ భూములు దొరికాయి. ఇప్పుడు ప్రభుత్వ భూములు ఎక్కడ దొరకట్లే. దొరకకపోక ల్యాండ్ అక్విజిషన్ చేయడానికి మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఒక హాస్టల్ కట్టాలన్నా, ఒక స్కూల్ కట్టాలన్నా ఇప్పుడు ల్యాండ్ అవైలబిలిటీ, ప్రభుత్వ భూములు దొరకట్లే. HCU 400 ఎకరాల ల్యాండ్ ఎంత క్రూషియల్ అయింది, ప్రభుత్వానికి ఎంత రెవెన్యూ వచ్చే విధంగా అయింది. సో భూ కబ్జాలు, ప్రభుత్వ భూములు కబ్జాలు చేస్తే రానున్న రోజుల్లో మన భూమి ఇంతే ఉంటుంది, ఇంకా పెరగదు కదా. చంద్రమండలం కోలేం కదా, ఇక్కడనే కదా. సో ప్రభుత్వ భూములు దొరకకపోతే చిన్న బడి కట్టాలన్నా, హాస్పిటల్ కట్టాలన్నా కావాల్సింది గవర్నమెంట్ ల్యాండ్. ఆ ల్యాండ్లు కనుక పొలిటీషియన్స్ కబ్జా చెప్తే మీ ఏరియాలను ఉండదు. అది ప్రజలు గ్రహించాలి. శాండ్, ఇసుక మన చిన్నప్పుడు ఇసుకలో ఆటలు ఆడుకునేది. ఇప్పుడు మీది గోదావరి తీరం, మాది గోదావరి తీరం. సో ఇసుక ఇప్పుడు కనబడుతుందా? ఇసుక రాగానే ఇసుకాసురులు ఎత్తుకొని పోతున్నారు కదా. వైన్ రేట్లు అంటే లిక్కర్ రేట్లు ఎంత పెరిగాయి? బంగారం కంటే ప్రియం అయిపోతున్నాయి లిక్కర్ రేట్లు. ఒక 10 రూపాయలకు తయారయ్యే లిక్కర్ ను 100-150 రూపాయలకు కొనాల్సి వస్తుంది. 10 రేట్లు ఎక్కువ. ప్రభుత్వానికి ట్యాక్స్ వస్తుంది కానీ దానికి తయారీ ఖర్చు వేరు, మధ్యలో అవుతుంది ఎవరు. ప్లస్ మైన్స్, గుట్టలు గ్రానైట్ గుట్టలు. కరీంనగర్ లో చూస్తే గ్రానైట్ మొత్తం కరీంనగర్, సిరిసిల్ల ఏరియాలో మొత్తం గుట్టలు ధ్వంసం అయిపోతున్నాయి. ఓబుళాపురం కూడా అంతే. అక్కడ బళ్ళారి ఆ ప్రాంతంలో మన గాలి జనార్దన్ రెడ్డి అరెస్ట్ అయిన కేసులో ఇనుప ఖనిజం మొత్తం తవ్వేశారు. గుట్టలు మైనింగ్ విచ్చలవిడిగా చేస్తే ప్రభుత్వానికేమో ఆదాయం ఉండదు. మైనింగ్ చేయకుండా రావు కదా, మైనింగ్ చేయాలి. ఇసుక కూడా ఎక్కడో తయారు చేయలేరు కదా. ఇసుక వచ్చి అది మన రాష్ట్రంలో యూజ్ కావాలి, పక్క రాష్ట్రాలకు వెళ్తే లాభం లేదు కదా. సో ల్యాండ్, శాండ్, మైన్, వైన్ ఈ 4 ప్రధానంగా ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. ఓకే భరత్, అంటే ఏంటి మొత్తానికి లిక్కర్ స్కామ్ లో IAS అధికారులు అయితే అరెస్ట్ అయ్యారు. మరి నెక్స్ట్ టార్గెట్ జగన్ అనుకోవచ్చు? డెఫినెట్ గా జగన్, ఇంకా వేరే టార్గెట్ ఏముంది? నో డౌట్ జగన్ నే నెక్స్ట్ టార్గెట్ చేస్తున్నారు. బహుశా మరి జగన్ మళ్ళీ కోర్టుకి ఏమైనా వెళ్తారా? మిథున్ రెడ్డి, ఎందుకంటే వైసీపీ ఎంపీ, అక్కడ పార్లమెంటరీ పార్టీ అధినేత, లోక్సభ పక్షనేత, ఆయన అక్కడ తెచ్చుకున్నారు, ఏది ప్రొటెక్షన్ తెచ్చుకున్నారు కోర్టు నుంచి. సో అట్లా జగన్ కూడా ఏమైనా తెచ్చుకుంటారు. అయితే టార్గెట్ అయితే జగనే. నాకు తెలిసి ఇంకా 2 నెలలు 3 నెలల లోపు జగన్ అరెస్ట్ చేసే దిశగా వెళ్తారు. సిఐడి ఎంక్వైరీ అటు దిశగానే వెళ్తుంది. టీడీపీ ప్లాన్ కూడా ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడిని 1 year 1.5 year బిఫోర్ అరెస్ట్ చేశారు. దానివల్ల సింపతి వచ్చింది. ఇప్పుడు ఏ కేసులో అయినా ఎంతకాలం, అప్పుడు 11 ఛార్జ్ షీట్లు వేస్తే 17 నెలలు జగన్ ఉన్నారు. ఇప్పుడు ఈ లిక్కర్ కేసులో అరెస్ట్ చేసినా 5 నెలలు 6 నెలలు మాక్సిమం ఉంటారు కదా. మళ్ళీ దాని తర్వాత వస్తారు. ఆ కేసు అయితే కంటిన్యూ అవుతుంది. సో టీడీపీ స్ట్రాటజీ కూడా మరీ లేట్ గా 4 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల తర్వాత అరెస్ట్ చేస్తే సింపతి రావచ్చు జగన్. అదే 2-3 సంవత్సరాల తర్వాత అనుకోండి మర్చిపోతారు.
జనం కదా. ఇంతకుముందు ఏం జరిగింది, సోనియా గాంధీ అరెస్ట్ చేసిన వెంటనే బై ఎలక్షన్ జరిగితే గెలిచాడు జగన్. కానీ 15 నెలలు జైలు జీవితం గడిపి ఆ తర్వాత 8 నెలల తర్వాత ఒకసారి ఒకటే పనిచేస్తుంది. ఆ సింపతి బై ఎలక్షన్ పనిచేసింది. మళ్ళీ జగన్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత అక్కడ తెలంగాణ విడిపోయింది, చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. సో ఇప్పుడు కూడా అదే అనుకుంటారు మేబీ. సో ఖచ్చితంగా జగన్ ని టార్గెట్ చేస్తారు, జగన్ అరెస్ట్ దిశగా తీసుకెళ్తారు. కోర్టుల నుంచి ముందే ప్రొటెక్షన్ తెచ్చుకుంటే తప్ప జగన్ అరెస్ట్ అయితే ఖచ్చితంగా మనకి ఈ విషయంలో ఖాయంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ భరత్. ఇక ఇది వాళ్ళ DNA. మరిన్ని అప్డేట్స్ రేపు